హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్ డార్లింగ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్. ప్రభాస్ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్న అప్డేట్ వచ్చేసింది. ది రాజా సాబ్ ఫౌజీ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ప్రభాస్ నెక్స్ట్ లైనప్ పైన క్లారిటీ వచ్చేసింది. ప్రభాస్ తో సినిమా చేయబోయే ఆ డైరెక్టరే ఈ విషయాన్ని రివీల్ చేయడంతో ఫుల్ ఎక్సైట్ అవుతున్నారు ఫ్యాన్స్. పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ స్పీడ్ చూపిస్తున్నారు. ఓవైపు మారుతితో ది రాజా సాబ్, మరోవైపు హను రాఘవపూడి డైరెక్షన్ లో ఫౌజీ సినిమాల్ని పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో రాజా సాబ్ ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ కి చేరుకుంది. ఇక హను రాఘవపూడితో చేస్తోన్న ఫౌజీ సినిమా షూటింగ్ రేపో మాపో కంప్లీట్ అవుతుందని సమాచారం. దీంతో ప్రభాస్ నెక్స్ట్ లైనప్ పై చాలా క్యూరియస్ గా ఉన్న అభిమానులకు సాలిడ్ అప్డేట్ ఇచ్చారు సందీప్ రెడ్డి వంగ. స్పిరిట్ ఏంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? నిన్ను పెట్టుకొని అది అడగకపోతే పర్లేదు అడగదు. ఏమన్నా లీక్ ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా, కొట్టాలి. ది రాజా సాబ్ ఫౌజీ సినిమాల తర్వాత ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ అని సాలిడ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్లబోతోందో రివీల్ చేశారు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. కింగ్డమ్ మూవీ ప్రమోషన్స్ లో స్పిరిట్ అప్డేట్ ఇచ్చారు డైరెక్టర్ సందీప్ రెడ్డి. స్పిరిట్ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందని విజయ్ దేవరకొండ అడగగా సెప్టెంబర్ ఎండింగ్ నుంచి మొదలవుతుందని, వన్స్ సెట్స్ పైకి వెళ్లాక నాన్ స్టాప్ షూటింగ్ ఉంటుందని డార్లింగ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే న్యూస్ ఇచ్చారు సందీప్. స్పిరిట్ ఏంది ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నావు? నిన్ను పెట్టుకొని అది అడగకపోతే పర్లేదు అడగదు. ఏమన్నా లీక్ ఏం లీక్ లేదు. సెప్టెంబర్ ఎండ్ స్టార్ట్ చేసి డైరెక్ట్ నాన్ స్టాప్ కొడతావా? అదే ఐడియా, కొట్టాలి. ప్రభాస్ సందీప్ రెడ్డి వంగతో చేయబోయే స్పిరిట్ సినిమా విషయంలో చాలా క్యూరియస్ గా ఉన్నారు అభిమానులు. కెరియర్ లో ఫస్ట్ టైం ఈ సినిమాలోనే ప్రభాస్ కాప్ గా కనిపించబోతున్నారు. తన సినిమాల్లో హీరోల్ని మోస్ట్ అగ్రెసివ్ గా చూపించే సందీప్ పవర్ఫుల్ కాప్ గా ప్రభాస్ ని ఎలా ప్రెజెంట్ చేస్తారో అనే ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది. ఇక రీసెంట్ గా లీన్ లుక్స్ లో కనిపించిన ప్రభాస్ స్పిరిట్ కోసమే మేకోవర్ అయ్యారని సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. తృప్తి డిమ్రీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి సంబంధించిన మ్యూజికల్ కంపోజిషన్ ఇప్పటికే హర్షవర్ధన్ రామేశ్వర్ కంప్లీట్ చేసినట్లు కన్ఫర్మేషన్ ఇచ్చారు సందీప్. స్పిరిట్ నుంచి వచ్చిన ఈ సాలిడ్ అప్డేట్ తో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. స్క్రిప్ట్ సెలెక్షన్ లోనే కాదు, తమ లుక్ విషయంలోనూ వేరియేషన్ చూపించేందుకు రెడీ అవుతున్నారు మన హీరోలు. కంప్లీట్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ తో ఆడియన్స్ ని సర్ప్రైజ్ చేసేందుకు మేక్ ఓవర్ అవుతున్నారు. సూపర్ ఫిట్నెస్ అండ్ సాలిడ్ కట్అవుట్ తో 6 ప్యాక్ అవతార్ లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసేందుకు వస్తున్న హీరోలపై లెట్స్ హ్యావ్ ఎ లుక్. బాడీ మేక్ ఓవర్ విషయంలో ఇప్పటికే చాలా సార్లు సర్ప్రైజ్ చేసిన ఎన్టీఆర్ ఈసారి వార్ 2 సినిమాలో తన 6 ప్యాక్ తో ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. రీసెంట్ గా రిలీజ్ అయిన వార్ 2 ట్రైలర్ లో షర్ట్లెస్ గా కనిపించి ఫ్యాన్స్ కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు ఎన్టీఆర్. టెంపర్, అరవింద్ సమేత వీరరాఘవ తర్వాత మరోసారి వార్ 2లో తారక్ 6 ప్యాక్ తో కనిపిస్తుండటంతో వార్ 2 మూవీపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ అవుతోంది. పెద్ద సినిమా కోసం బీస్ట్ మోడ్ లోకి మారేందుకు రెడీ అవుతున్నారు రామ్ చరణ్. రంగస్థలంలో గుబురుగడ్డంతో కనిపించిన గ్లోబల్ స్టార్ పెద్ది యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సాలిడ్ ట్రాన్స్ఫర్మేషన్ అవుతున్నారు. పెద్ది కోసం వర్కౌట్స్ స్టార్ట్ చేసిన చరణ్ రగ్డ్ అండ్ మాసివ్ అవతార్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారంతా. మస్కులర్ బాడీతో ఫుల్ గా ట్రాన్స్ఫార్మ్ అవుతున్న రామ్ చరణ్ ఇంటెన్స్ అండ్ పవర్ఫుల్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేస్తోంది. సినిమాకి లుక్ విషయంలోనే కాదు, బాడీ మేక్ ఓవర్ లో వేరియేషన్స్ చూపించే అల్లు అర్జున్ అట్లీ సినిమా కోసం కంప్లీట్ గా ట్రాన్స్ఫార్మ్ అయ్యారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బన్నీ 4 డిఫరెంట్ గెటప్స్ లో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ హాలీవుడ్ ఫిట్నెస్ ట్రైనర్ లాయిడ్ స్టీవెన్స్ తో వర్కౌట్ చేసి లీన్ లుక్ లోకి ట్రాన్స్ఫర్ అయిన బన్నీ రీసెంట్ లుక్ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తున్నాయి. రాజమౌళి సినిమా కోసం ఓ రేంజ్ లో వర్కౌట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇప్పటివరకు మజిల్స్ అండ్ 6 ప్యాక్స్ పై ఇంతలా వర్కౌట్ చేయని మహేష్ SSMB 29 ప్రాజెక్టు కోసం చెమటలు చిందించారు. 1 నేనొక్కడినే తర్వాత ఆ రేంజ్ లో వర్కౌట్ చేసిన మహేష్ బాబు రాజమౌళి సినిమాలో 6 ప్యాక్ అవతార్ లో కనిపించే ఛాన్స్ ఉందా అని క్యూరియస్ గా ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. డైరెక్టర్ కార్తీక్ వర్మ దండుతో చేస్తోన్న సినిమా కోసం మేక్ ఓవర్ అయ్యారు నాగ చైతన్య. మైథలాజికల్ థ్రిల్లింగ్ కాన్సెప్ట్ తో NC24 గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం అరుణవ భట్టాచార్య అండ్ బిస్వజిత్ బసక్ జిమ్ ట్రైనర్స్ తో వర్కౌట్స్ చేశారు చైతు. ఈ సినిమాలో నాగ చైతన్య ఫస్ట్ టైం తన 6 ప్యాక్ చూపించే ఛాన్స్ ఉందంటున్నారు జనాలు. ఈ హీరోలతో పాటు హీరో సాయి ధరమ్ తేజ్ కూడా 6 ప్యాక్ అవతార్ లో కనిపించేందుకు రెడీ అవుతున్నారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న సంబరాల ఏటిగట్టు సినిమా టీజర్ లో 6 ప్యాక్ అవతార్ లో కనిపించారు సాయి ధరమ్ తేజ్. ఇలా అభిమానుల్ని సర్ప్రైజ్ చేసేందుకు
ఇంతలా ట్రాన్స్ఫార్మ్ అవుతోన్న హీరోల కష్టానికి ఏ రేంజ్ సక్సెస్ దక్కుతుందో వెయిట్ అండ్ సీ. విజయ్ దేవరకొండ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేసిన మూమెంట్ వచ్చేసింది. రౌడీ బాయ్స్ ఎదురు చూపులకు ఎండ్ కార్డ్ వేస్తూ గ్రాండ్ ఈవెంట్ తో కింగ్డమ్ ట్రైలర్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. మరి కింగ్డమ్ ట్రైలర్ విజయ్ ఫ్యాన్స్ అంచనాల్ని అందుకుందా? కింగ్డమ్ తో రౌడీ హీరో భారీ సక్సెస్ చూస్తాడా? అసలు కింగ్డమ్ ట్రైలర్ లో ఏముంది? విజయ్ దేవరకొండ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న కింగ్డమ్ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. తిరుపతి నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్ లో బిగ్ ఈవెంట్ కండక్ట్ చేసిన కింగ్డమ్ యూనిట్ మూవీ ట్రైలర్ ని లాంచ్ చేసింది. టీజర్, రిలీజ్ డేట్, ప్రోమోతో సినిమాపై పెరిగిపోయిన అంచనాల్ని డబుల్ చేసింది కింగ్డమ్ ట్రైలర్. దీంతో వరుస ఫెయిల్యూర్స్ లో ఉన్న విజయ్ దేవరకొండ కింగ్డమ్ తో సాలిడ్ కంబ్యాక్ ఇవ్వడం పక్కాని డిసైడ్ అయ్యారు రౌడీ బాయ్స్. మన తిరుపతి 7 కొండల వెంకన్న స్వామి గాని ఈ ఒక్కసారి నా పక్క నుండి నన్ను నడిపించినాడు. సానా పెద్దోడై పొడుస్తాను స్వామి. పోయి టాప్లో పోయి కూర్చుంటా. ఎందుకంటే ప్రతిసారిలా పానం పెట్టి గట్టిగా పూర్తిగా పనిచేసిన. ఈసారి నా సినిమాని చూసుకోనీకే మంచి వాళ్ళు ఉన్నారు. కింగ్డమ్ విజయ్ దేవరకొండ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు అభిమానులు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. కింగ్డమ్ నుంచి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్, విజయ్ దేవరకొండ యాంగ్రీ అపియరెన్స్ సినిమాపై ఎగ్జైట్మెంట్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. విజయ్ దేవరకొండ స్పైగా కనిపిస్తుండడం, సత్యదేవ్ బ్రదర్ సెంటిమెంట్ తో పాటు పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే వార్ యాక్షన్ ఎపిసోడ్ బ్లాక్స్ లో విజయ్ ఇంటెన్సివ్ లుక్ కింగ్డమ్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తుంది. గౌతమ్ 5 ఏళ్ల నుంచి కష్టపడి రాసిన కథ ఒక 2.5 years నుంచి ప్రొడక్షన్ లో ఉంది. ఖచ్చితంగా తెలుగు ఆడియన్స్కి ఒక కొత్త రకమైన యాక్షన్ గ్యాంగ్స్టర్ సినిమాని చూపిస్తున్నామని అనుకుంటున్నాము కాన్ఫిడెంట్గా. మీరందరూ కూడా 31st వచ్చి ఖచ్చితంగా పెద్ద ఓపెనింగ్ ఇచ్చి మా అందరినీ ఆదరిస్తారని గట్టిగా కోరుకుంటున్నాను. దీంట్లో చూపించిన చిన్న శాంపుల్ మాత్రమే. మీ రౌడీ బాయ్ని ఇప్పుడు దాకా ఏం మిస్ అయ్యారో లాస్ట్ 4-5 సినిమాల్లో అది ఖచ్చితంగా కనిపెడుతుంది. ఆ ఇంటెన్సిటీ కళ్ళల్లో మొత్తం. అర్జున్ రెడ్డిలో కళ్ళల్లో ఏ ఇంటెన్సిటీ చూసారో అది ఈ సినిమాలో ఉంటుంది. 2.5 hours స్ట్రెచ్లో మొత్తం. గౌతమ్ కానీ నేను కానీ ముందు ఈ సినిమాకి ఈ లాస్ట్ 2-3 monthsలో అతిగా జాగ్రత్త పడింది. విజయ్ గారికి మాత్రం ఈసారి తప్పు జరగకూడదని. కింగ్డమ్ సినిమాతో విజయ్ దేవరకొండ సాలిడ్ హిట్ కొడతారని ఫుల్ కాన్ఫిడెన్స్ తో ఉన్నారు రౌడీ బాయ్స్. అందుకు తగ్గట్టే నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్స్ చేస్తోంది కింగ్డమ్ యూనిట్. ఇప్పటికే కింగ్డమ్ పై సాలిడ్ బజ్ క్రియేట్ అయింది. యూకేలో కింగ్డమ్ ప్రీమియర్స్ కి సంబంధించి 24 గంటల్లోనే 10,000 టికెట్లు సోల్డ్ అయ్యాయి. దీంతో తెలుగు స్టేట్స్ లో కూడా కింగ్డమ్ ప్రీమియర్స్ కి సాలిడ్ కలెక్షన్స్ రావడం పక్కా అంటున్నారు జనాలు. యూబైఏ సర్టిఫికేట్ తో వస్తున్న కింగ్డమ్ ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లోకి వస్తుంది. మరి చూడాలి ఇంతటి భారీ హైప్ తో వస్తున్న కింగ్డమ్ విజయ్ దేవరకొండకి ఏ రేంజ్ సక్సెస్ ఇస్తుందో. Vijay, I really admire you as a person, but more than that, I respect your dedication towards your craft. I know it's a very special day for you today, and I promise you that the audience is going to see all the hard work that you put in for this film. And you deserve a lot more. Looking forward to a lot of other things. హనుమాన్ మూవీతో 100 కోట్ల హీరో అనిపించుకున్న తేజ సజ్జా మిరాయితో ఆ ఫీట్ ని రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. సూపర్ హీరో కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతుందనే రూమర్స్ కి చెక్ పెడుతూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసి సాలిడ్ కన్ఫర్మేషన్ ఇచ్చింది మిరాయి టీం. తేజ సజ్జా సూపర్ హీరోగా నటిస్తున్న మిరాయి నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. వైబ్ ఉంది బేబీ, వైబ్ ఉంది అంటూ సినిమాపై హైప్ పెంచేస్తోంది మిరాయి. యూత్ఫుల్ మాస్ బీట్ అండ్ తేజ సజ్జా ఎనర్జెటిక్ స్టెప్స్ కి తోడు బాలీవుడ్ సింగర్ అర్మాన్ మాలిక్ వోకల్ యాడ్ అవడంతో మిరాయికి పాన్ ఇండియా వైబ్ స్టార్ట్ అయింది అంటున్నారు ఆడియన్స్. సూపర్ ఫాస్ట్ గా షూటింగ్ పూర్తి చేసుకుంటోన్న మిరాయి September 5th నుంచి తప్పుకుంటుందని ప్రచారం జరిగింది. వీటన్నింటికి చెక్ పెడుతూ ఎనర్జెటిక్ సాంగ్ తో రిలీజ్ డేట్ పై మరోసారి కన్ఫర్మేషన్ ఇచ్చింది మిరాయి. కార్తిక్ ఘటమనేని డైరెక్షన్ లో వస్తోన్న ఈ సినిమా బాలీవుడ్ రైట్స్ కోసం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కరణ్ జోహర్. బాహుబలి 2 దేవరా సినిమాల్ని డిస్ట్రిబ్యూట్ చేసిన ధర్మ ప్రొడక్షన్స్ మిరాయి ప్రొడ్యూసర్ తో డీల్ కుదుర్చుకునేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. ఈ డీల్ తో మిరాయి నార్త్ లో నెక్స్ట్ లెవెల్ బిజినెస్ చేయడం పక్కా అంటున్నారు సినీ విశ్లేషకులు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న మిరాయి టీజర్ కి అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. జస్ట్ ఒక టీజర్ తో సినిమాపై అంచనాల్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు డైరెక్టర్ కార్తిక్ ఘటమనేని.
మంచు మనోజ్ విలన్ గా నటిస్తూ ఉండడంతో ఈ సినిమాపై చాలా క్యూరియస్ గా ఉన్నారు ఆడియన్స్. శ్రియ, జగపతి బాబు, మలయాళ నటుడు జయరామ్ కీ రోల్స్ ప్లే చేస్తున్న ఈ సినిమాని 100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొత్తం 8 లాంగ్వేజెస్ లో 2D, 3D ఫార్మెట్ లో సెప్టెంబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది మిరాయ్. ఆగస్టు 2న కూలీ గ్రాండ్ ఈవెంట్ స్పెషల్ సాంగ్ తో విశ్వంభరని ముగించిన చిరు. రాజమౌళి ఫామ్ హౌస్ లో SSMB 29 టీమ్ అతడు నుంచి పార్ట్ 2. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీకి సంబంధించి గ్రాండ్ ఈవెంట్ ని ఆగస్టు 2న చెన్నై జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది సన్ పిక్చర్స్. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన కూలీ పవర్ హౌస్ సాంగ్ 10 మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతోంది. విశ్వంబర మూవీని స్పెషల్ సాంగ్ తో కంప్లీట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. సోషియా ఫ్యాంటసీ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమాని తెరకెక్కించారు డైరెక్టర్ వశిష్ఠ. షూటింగ్ పూర్తవడంతో త్వరలోనే రిలీజ్ డేట్ వచ్చే ఛాన్స్ ఉందని ఎగ్జైట్ అవుతున్నారు మెగా ఫ్యాన్. రాజమౌళి ఇంట్లో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి SSMB 29 కి సంబంధించి ఆల్బమ్ పనులు స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మ్యూజిక్ ఆల్బమ్ మేకింగ్ లో రాజమౌళి కూడా జాయిన్ అవుతారని సమాచారం. రష్మిక మందన్న పవర్ఫుల్ రోల్లో నటిస్తోన్న మైసా మూవీ పూజా కార్యక్రమం ఈ ఆదివారం జరగనుంది. ఇప్పటికే రిలీజ్ అయిన మైసా ఫస్ట్ లుక్ పోస్టర్స్ సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. అతడు రీ రిలీజ్ సందర్భంగా పార్ట్ 2 పై స్పందించారు ఆ సినిమా నిర్మాత మురళీమోహన్. త్రివిక్రమ్, మహేష్ బాబు డేట్స్ ఇస్తే ఖచ్చితంగా పార్ట్ 2 తీస్తాను అన్నారు. ఆగస్టు 9న అతడు మరోసారి బిగ్ స్క్రీన్ పై సందడి చేయనుంది. సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు. ఎన్ని డేట్లు కావాలనేది కాదండి, సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం. మరి పాటలకు కూడా ఎక్కడెక్కడికి కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది. అలాగే ఒక ఫైట్, క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఈ రోజుల్లో చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్ షీట్స్ తీసుకొని చేస్తున్న మాట వాస్తవమైతే అప్పటి రోజుల్లో అది 28 రోజులు క్లైమాక్స్ ఫైట్ తీశారు. దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్, స్పెషల్ కెమెరాస్ అన్ని కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ హౌస్ కి సంబంధించిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. జూబ్లీ హిల్స్ లోని తన హౌస్ ని రినోవేట్ చేయించారు తారక్. పిల్లలతో సరదాగా కనిపిస్తోన్న ఈ ఫోటోల్ని తెగ షేర్ చేస్తున్నారు అభిమానులు. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ లీడ్ రోల్స్ లో నటించిన సార్ మేడం సినిమా ఆగస్టు 1న ఆడియన్స్ ముందుకొస్తోంది. పాండిరాజు డైరెక్ట్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. 90s లోని ఏపీ రాజకీయాలపై డైరెక్టర్ దేవాకట్ట తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్ మయసభ. ఆగస్టు 7 నుంచి సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అయ్యే ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేస్తున్నట్లు ట్వీట్ చేశారు దేవాకట్ట. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.